బుజ్జిబాబు నేను ఇద్దరమే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఎలా వెళ్తామో ఏంటో అస్సలు తెలీదు. ఎందుకంటే లగేజ్ బ్యాగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఇంకా బుజ్జిబాబు ఉన్నాడు. ఇంకా ఎలా వెళ్తామో ఏంటో చూడాలి. నాకైతే ఒకటి టెన్షన్గా ఉంది. మా రూమ్ దగ్గరే రైల్వే స్టేషన్ కాబట్టి ఇంకా నరేష్ నేనైతే వచ్చేసాము. అంటే ఆయన ట్రైన్ ఎక్కియడానికి వస్తున్నాడు. ఇంకా లోకల్ ట్రైన్ అయితే ఎక్కి చెర్లపల్లికి అయితే వెళ్తున్నాము. చెర్లపల్లిలో మా జమ్మికుండే ట్రైన్ అయితే ఎక్కాలి మళ్ళీ. ఇంకా చెర్లపల్లిలో దిగిన తర్వాత వీడియో తీసుకుంటుంటే నాకే నవ్వొచ్చేసింది. నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ అయిపోతున్నా అనేసి. ఇంకా ఇక్కడ బుజ్జిబాబు చూడండి, వాళ్ళ డాడీని అస్సలు వదలట్లేదు టికెట్కి వెళ్దామంటే. ఇంకా నరేష్ ఏమో టికెట్కి వెళ్ళాడా. చెర్లపల్లిలో నాకు ఒకటే టెన్షన్ అనిపిస్తుంది, ఆ పావురాలు ఎక్కడ రెట్టేస్తాయో ఏమో అనేసి. ఇంకా ట్రైన్ అయితే ఎక్కామా, అసలు అంత రష్ ఉంటుందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. టికెట్ కూడా బుక్ చేసుకోలే, 1 వీక్ ఉంది కదా పండగకి అనేసి. బట్ ఫుల్గా రష్, నాకైతే సీట్ దొరకలేదు. ఒక ఆంటీ వాళ్ళ కొడుకు వాష్రూమ్ వెళ్తే ఇంకా అక్కడే కూర్చున్నా. ఆ ఆంటీ పాపం తిట్టుకున్నట్లుంది నన్ను కాసేపు, కాకపోతే తర్వాత బాగానే ఉంది. బట్ ఏం చేస్తాం, పిల్లని ఎత్తుకొని నిల్చోలేం కదా. బుజ్జిబాబు ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నా. కొంచెం సేపు ఏడ్చాడు. ఆ తర్వాత వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసా, మా అమ్మకి వీడియో కాల్ చేసా. ఇంక ఇలా వీడియో రికార్డ్ చేసుకుంటుంటే నవ్వుకుంటూ హాయిగా ఎంజాయ్ చేశాడు. బట్ నాకు మాత్రం ఫుల్గా టెన్షన్ అయిపోయింది. కాకపోతే జర్నీ స్మూత్గానే అయిపోయింది. కాకపోతే మనసులో ఒకటే టెన్షన్, ట్రైన్ ఎట్లా దిగాలి, లగేజ్ బ్యాగ్ ఉంది, బుజ్జిబాబు ఉన్నాడు అనేసి. ఒక తమ్ముడినైతే బ్యాగ్ కింద పెట్టమని చెప్పిన, పాపం పెట్టేసిండు. ఇంకా అమ్మ అయితే స్టేషన్కి వచ్చింది. బ్యాగు బుజ్జిబాబు 2 అమ్మకి అప్పచెప్పేసా. జమ్మికుంటలోనే మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోతుంది, అక్కడి వరకు మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా మేమైతే బస్ స్టాప్కి వచ్చేసామా. ఇక్కడ బస్ కోసం కూడా వెయిట్ చేయాల్సిందే. ఆటోకి వెళ్దామంటే ఆటోలు రావట్లేదు సరిగా, అందుకోసమనే బస్ కోసం అయితే వెయిట్ చేసాము. ఇంకా బస్ అయితే వచ్చేసిందా. బుజ్జిబాబు చూడండి ఎలా చేస్తున్నాడో. బస్ అయితే ఎక్కాము. మా అమ్మ ముందే ఎక్కి పాపం సీట్లు కూడా మా కోసం ఆపింది. ఇంకా మా ఊరికి వెళ్తుంటే ఆ స్మెల్లే నాకు మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఎప్పటి నుండో హాస్టల్ నుండి వచ్చినా సరే మా ఊరికి వచ్చేటప్పుడు ఆ స్మెల్ అంటే నాకు ఫుల్గా ఇష్టం. మీరు కూడా ఇలా ఫీల్ అవుతారా? నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఫుల్ గ్రీనరీ ఉంది రోడ్డు మొత్తం, అసలు ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ, సూపర్గా ఉండే, అసలు బ్యూటిఫుల్గా ఉంది చాలా లొకేషన్ అయితే. ఇంకా మేమైతే మా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా బస్సులో కూడా బుజ్జిబాబు చూడండి ఎలా ఆడుతున్నాడో. అలసిపోతాడేమో అనుకున్నా, కాకపోతే మంచిగా ఆడుతున్నాడు. మా అమ్మ ఎత్తుకుంది కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. అసలు వర్షాలు ఎక్కువ లేకున్నా కూడా ఫుల్గా గ్రీన్గా ఉంది. ఇంకా మేమైతే బస్ దిగేసామా. ఆ టెంపుల్ మా ఊరిదే, బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది. ఇంకా మేమైతే బస్ దిగి ఇంటికైతే వెళ్తున్నాము. మా ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఫుల్గా గ్రీన్గా ఉంది. ఆ కారు మనదే అనుకుంటున్నారా? అస్సలే కాదు. ఇంకా మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటి దగ్గర నుండి వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇదే మా ఇల్లు. ఎలా ఉందో కమెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.